ఈ ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈ ఫుడ్ చూస్తే ఎక్కడ పడితే అక్కడ కల్తీ అయిపోయింది. మరి మాంసాహారం ప్రియులు ఎక్కువ ఉండడం వలన బిర్యానీ కూడా ఈ మధ్య కల్తీ అయిపోయింది. మరి కొన్ని బిర్యానీ పాయింట్లు మిషన్ చెడిపోయి కాలుతో తొక్కడం అవన్నీ వీడియోలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్లో నిలబెట్టి రాత్రి వండిన కూరలు అవి ఫ్రిడ్జ్లో నిలబెట్టి మళ్ళీ అవి వేడి చేసి పొద్దున్నే వండడం, కలపడం, దానివల్ల కల్తీ తయారీ ఫుడ్ పాయిజన్ మరి ప్రాణానికి ప్రమాదం ఉంది. కాబట్టి తెలుసుకోవాలి. తినేవాళ్ళు మాంసాహార ప్రియులు, బిర్యానీ ప్రియులు ఎక్కువైపోయారు. రాత్రులు వేళాపాళ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఈ బిర్యానీలు మరి అమ్మేస్తున్నారు. ఈ కోళ్ళకు వచ్చేసి స్టెరాయిడ్స్ మరి ఇంజక్షన్లు ఎక్కిస్తున్నారు. దాని మూలంగా కోళ్ళు కూడా తొందరగా పెరిగిపోతున్నాయి. మరి చికెన్ తినేవాళ్ళు, మాంసాహార ప్రియులు ఎక్కువ ఉండడం వల్ల మరి పిల్ల తొందరగా ఎదగడానికి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. అవి మన బాడీలో కూడా చేరిపోయి మరి అవి తింటే, అలాంటి ఫుడ్ తింటే మన బాడీలో చేరి మనకు కూడా ఆ స్టెరాయిడ్స్ అవి మన మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మరి చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి చేపల చెరువులు కలిపేస్తున్నారు. చికెన్ వేస్ట్ తిని చేపలు మరి తింటే మనకు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అందుకే చెరువు చేపలు, నదుల చేపలు తింటారు కొంతమంది. దాంట్లో కూడా ఈ తీసుకొచ్చి కలిపేసి ఇగో చెరువులో పెట్టాం, నదుల్లో పెట్టాం అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. నాటుకోడి గుడ్లు అని చెప్పేసి మామూలు ఫారం గుడ్లకి మరి దీంట్లో దేంట్లోనూ ముంచి రంగు మార్చి, అయితే టీ డికాషన్లో ముంచి రంగు మార్చి నాటుకోడి గుడ్లు అని చెప్పేసి అమ్మేస్తున్నారు. ప్రతిదీ రూపాయి కోసం ఈ కల్తీగాళ్ళు తయారైపోతున్నారు బయట. ఏది తినాలన్నా కూడా ప్రమాదకరమే. దాదాపు ఈ మాంసంలోనే ఎక్కువ మాంసాహార ప్రియులు, బిర్యానీ ప్రియులు ఉండడం వల్ల ఎక్కువ ఈ కల్తీ జరుగుతుంది బయట. మరి తక్కువగా రేట్లకి బిర్యానీ అని చెప్పేసి పెడితే నెలం ఇట్లా జనాలు ఎగబడుతున్నారు. మరి అది తాజా కూరలు వండుతున్నారో లేదో కూడా చూసుకోవాలి. మన ఏదో మిషన్ చెడిపోయి వర్కర్ చేత కాలుతో తొక్కిచ్చారు. ఈ మసాలా దినుసులు బిర్యానీలో కలిపే అవి కాలుతో తొక్కడం, అది వీడియో బయటపడింది. మళ్ళీ దానికి ఆయన సంజయ్ సి చెప్పుకోవాల్సి వచ్చింది. మిషన్ చెడిపోయి చేయడం జరిగిందని చెప్పేసి. మరి చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కల్తీ అయిపోతుంది. కొన్ని చోట్ల మరి ఈ ఎయిడ్స్ పేషెంట్లు రకరకాల ఈ శుచి శుభ్రత లేని వాళ్ళు వీళ్ళ చేత కూడా ఈ వండించి కూరలు ఈ వండించి ఈ వంట దీంట్లో కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. తక్కువ రేటుకి వస్తున్నారని చెప్పి లేబర్ని వర్కర్స్గా. మరి ఎయిడ్స్ రక్తం కలిసినా కూడా ప్రమాదకరమే. జాగ్రత్త చేస్తే పర్వాలేదు. శుచి శుభ్రత ఉండాలి. చేతులు పరిశుభ్రం కడుక్కోవాలి. 2 చేతులు రుద్ది కడుక్కోవాలి తినే ముందు. కరోనా మనకి చాలా జాగ్రత్తలు నేర్పింది, ఆరోగ్య జాగ్రత్తలు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏమిటంటే పరిశుభ్రత. పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఈ కల్తీ ఫుడ్ ఎక్కువైపోతుంది. కల్తీ నెయ్యి కూడా ఎక్కడ కూడా చూసినా కూడా కల్తీ నెయ్యి పట్టుకుంటున్నారు. కారపొడులు కల్తీ అయిపోతుంది. అలాగే గుడ్డుకు కూడా మరి ప్లాస్టిక్ గుడ్లు వచ్చేసాయంట. ఏదో కెమికల్ కలిపేసి కల్తీ పాలు తయారు చేస్తున్నారు, పట్టుకున్నారు. పాలు కూడా కల్తీ అయిపోయింది. అలాగే పచ్చళ్ళలో కూడా కారం కెమికల్స్ వచ్చేసాయి. స్వీట్ కెమికల్స్ కావాలంటే స్వీట్ కెమికల్స్ వచ్చేసాయి. ఈ టీ షాపులు వాటిలో కూడా కొన్ని సాక్రెట్స్ రకరకాల మరి కలిపి వస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. బయట ఏది తినాలన్నా తాగాలన్నా కూడా మరి కొంతమంది అందుకే తినడానికి జంకుతున్నారు. ఇంట్లో ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. హోటల్ ఫుడ్ తినట్లేదు. సున్నం చల్లటం వల్ల, కారం మంట, ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం పాలు అవుతున్నారు. నిలవబెట్టిన ఆహారం ఫ్రిడ్జ్లో నిలవబెట్టి అవి మళ్ళీ కలిపేసి కూరల్లో ఆ చికెను కానీ వండిన కూరలు కానీ మరి ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసి అవి మళ్ళీ కలగాపలకం చేయడం వల్ల అనారోగ్యం పాలు అవుతున్నాం. కోళ్ళకి వాటికి స్టెరాయిడ్స్ ఎక్కించడానికి బాడీ మీద ప్రభావం చూపించి మన బాడీ కూడా తొందరగా పెరగడం, మరి హార్మోన్స్ మరి బ్యాలెన్స్ తప్పుతుంది. మీరు గమనించండి మిత్రులారా. తినడం కాదు గొప్ప, మరి మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, మరి స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటున్నావా లేదా? కొంతమంది ఫుడ్ తినడానికి కూడా రూపాయి ఖర్చు ఎక్కడ అయిపోతుందా అని మరి పౌష్టికాహారం తీసుకుంటున్నావా లేదా కూడా మనం చూసుకోవాలి. ఏదో తక్కువలో దొరుకుతుందని మనం వెళ్ళామంటే
మరి అనారోగ్యం పాలయ్యి లోబికి 4 విధాలు చేటు, మరి హాస్పిటల్కి వెళ్తే లక్షలు వేలు మరి ఖర్చులు అవుతున్నాయి. చూసుకొని మిత్రులారా మరి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు, ఒకరినొకరు మోసం చేసుకునే రోజులు ఎక్కువైపోయాయి. మాయ రోజులు. డబ్బులు పైసామే పరమాత్మ, డబ్బుల కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు. మరి మేక రక్తం తీసుకొచ్చి మనుషులకి కూడా మరి రక్తం అని చెప్పేసి, మనుషులకు కూడా అవసరమైన రక్తం అని చెప్పి, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేసి మేక రక్తాన్ని తీసుకొచ్చి అమ్ముతుంటే అది కూడా పట్టుకున్నారు మన ఈ మధ్యన. దయచేసి మిత్రులారా మరి జాగ్రత్తగా ఉండండి. మాంసాహార ప్రియులు ముఖ్యంగా. అదే మాంసకృతులు మనం పప్పు దినుసులు కూడా దొరుకుతాయి. శాకాహారంగా మాంసాహారం కంటే శాకాహారం మంచిది. దాదాపు వేడి చేయండి మాంసాహారాన్ని. ఏదో వారానికో ఎప్పుడో కొద్దిగా క్రమక్రమంగా తగ్గించుకోండి. అదొక వెంపర్లాట అయిపోయింది. అందుకే మాంసాహారం దాదాపు మానేశాను. ఒక ఎగ్ ఒకటి తీసుకుంటున్నా. దయచేసి మీరు మిత్రులారా మీ ఆరోగ్యమే మీకు మహాభాగ్యం. మహాత్మా గాంధీ గారు అన్నట్టు ఆరోగ్యమే మహాభాగ్యం. తీసుకునే ఫుడ్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం, స్వచ్ఛమైన ఫుడ్ తీసుకున్నాం లేదా అనేది మీరు గమనించుకోండి. రూపాయి తినడానికి వెనకాడ మాకని రూపాయి ఎక్కువైనా కూడా మనం స్వచ్ఛమైన ఫుడ్ తీసుకున్నాం లేదా కూడా చూసుకోండి. పౌష్టికాహారం తీసుకోండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్త.